ఆగండి, రావణుడు విజయవంతుడయ్యుంటే ఏం జరిగేదో ఎప్పుడన్నా ఆలోచించారా? అతడు నిజంగా శివుడి ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్ళనుంటే ఏం జరిగేదో తెలుసా? రండి, ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అతను నిజంగా శివుడి ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లి ఉండి ఉంటే దాని అర్థం తెలుసా? అది అతన్ని శక్తివంతుడిగా మాత్రమే చెయ్యదు, అతన్ని అజేయుడిని చేసేది. రావణుడు సాధారణ రాజు కాదు, అతను మహాపండితుడు, వేదాలలో నిష్ణాతుడు, సంగీతకారుడు, యోధుడు, అన్నింటికంటే ముందు శివభక్తుడు. మనము అహంకారిగా చూసే అదే రావణుడు ఒకప్పుడు శివుడి గొప్ప భక్తుల్లో ఒకడు. కాని ఇక్కడే మార్పు మొదలైంది. భక్తి మెల్లగా అహంకారంతో కలిసింది. ఆ కలయిక ప్రమాదకరం. రావణుడు ఎవరూ అడగని వరం కోరుకున్నాడు. బంగారం కాదు, రాజ్యాలు కాదు, ఆయుధాలు కాదు, అతను కోరింది శివుడే. అతను ఘోర తపస్సు ప్రారంభించాడు. రోజులు కాదు, నెలలు కాదు, ఏళ్ల తరబడి ధ్యానంలో నిలబడి శివతాండవ స్తోత్రం జ్వాలలాగా పాడుతూ లోకాలను కదిలించే ప్రార్థనలు చేస్తూ. కాని శివుడు ప్రత్యక్షం కాలేదు. రావణుడి తపస్సు ఇంకా తీవ్రమైంది. తర్వాత అతను భయంకరమైన పనిచేశాడు. తన ఖడ్గాన్ని తీసుకున్నాడు. తన తలని తానే నరికి అగ్నిలో అర్పించాడు. ఓం నమఃశివాయ అని జపిస్తూ. ఒక తల పడింది, మరొకటి, ఇంకోటి, 9 తలలు అర్పించబడ్డాయి. అదవ తల నరకబోతుండగా ఆకాశం కంపించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. శాంతంగా, భస్మధారిగా, అనంతుడిగా. తన తలలు తిరిగిచ్చి అన్నారు, వరం కోరుకో. రావణుడు ఆలస్యం చేయలేదు. మీ ఆత్మలింగాన్ని నాకివ్వండి. దేవతలు స్తంభించిపోయారు. ఇది సాధారణ లింగం కాదు, ఇది శివుడి స్వరూపశక్తి. ఎక్కడ స్థాపించబడితే ఆ ప్రదేశం అజేయమవుతుంది. కాని శివుడు నిజమైన భక్తిని ఎప్పుడూ తిరస్కరించడు. ఆయన ఆ వరమిచ్చాడు, ఒక షరతుతో. లంక చేరే వరకు ఈ లింగాన్ని నేలపై పెట్టవద్దు. ఒక్కసారి నేల తాకితే అది అక్కడే స్థిరమవుతుంది. రావణుడు అంగీకరించాడు. ఆత్మలింగాన్ని చేతుల్లో పట్టుకుని దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. భూమి దాని భారాన్ని అనుభవించింది. ఆకాశం దాని శక్తిని అనుభవించింది. దేవతలు భయపడ్డారు. ఇది లంకకు చేరితే ఏ దేవుడు, ఏ మనిషి, ఏ శక్తి రావణుణ్ణి జయించలేరు. అందుకే వారు విష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు చిరునవ్వులవ్వాడు. ఇది బలం సమస్య కాదు అన్నాడు. ఇది సమయం సమస్య అన్నాడు. గణేశుణ్ణి పిలిచాడు. బుద్ధిదేవుడు. సూర్యాస్తమయం సమీపించింది. రావణుడికి సాయంకాలపు పూజ సమయం వచ్చింది. అతను ఆచారాన్ని ఎప్పుడూ వదలడు. కాని లింగాన్ని నేలపై పెట్టలేడు. అప్పుడే ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు కనిపించాడు. అమాయకంగా, శాంతంగా. అతనే గణేశుడు. రావణుడడిగాడు, నేను పూజ చేస్తాను, ఇది కొద్దిసేపు పట్టుకో అని అన్నాడు. బాలుడన్నాడు, నేను 3 సార్లు పిలుస్తాను, మీరు రాకపోతే నేను నేలపై ఉంచుతాను అన్నాడు. రావణుడు అంగీకరించాడు. బాలుడు ఒకసారి పిలిచాడు. సమాధానం లేదు. రెండోసారి పిలిచాడు. ఇంకా సమాధానం లేదు. మూడోసారి పిలిచి లింగాన్ని నేలపై ఉంచాడు. అది భూమిని తాకిన క్షణంలో అది అక్కడే వేరులా పాతుకుపోయింది. రావణుడు పరుగున వచ్చాడు. అతను లాగాడు, అరిచాడు. పర్వతాలు కంపించాయి, భూమి కంపించింది. కాని లింగం కదలలేదు, లంగపోలేదు. ఆ ప్రదేశమే గోకర్ణమైంది. నిజమేమిటంటే రావణుడు బలం లేక ఓడలేదు, అహంకారంతో దైవాన్ని నియంత్రించాలనుకున్నందుకే ఓడిపోయాడు. భక్తి పవిత్రం, కాని అహంకారంతో కలిస్తే అది ప్రమాదం. కొన్నిసార్లు విశ్వం మనల్ని బలంతో ఆపదు, బుద్ధితో ఆపుతుంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.